నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభ పూజలో పాల్గొన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి షాబాద్ మండలంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు బజరంగ్ దళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వరంగల్లో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ బీజేపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ కుత్బుల్లాపూర్లో క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన సుందరీకరణ పేరుతో తమ పెద్దల సమాధులు తొలగిస్తున్నారని ఆవేదన అల్లాపూర్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు కార్పొరేట్ సభ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు ఇక డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు బుడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ అరుణ రాజురెడ్డి ప్రారంభ పూజలో పాల్గొన్నారు. నేటి నుండి ఈ నెల 24 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ పాలక మండలి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. सिद्ध्यर्थम मम सर्व राज्याधिकार सिद्ध्यर्थम श्री पार्वती जडल रामलिंगेश्वर स्वामिनः अनुग्रह प्रसादेन मम चिंतित सकल कार्य निर्विघ्नता जय పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ నేను మన శాసన మండలి వైస్ చైర్మన్ విద్యాసాగర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్ గారు ప్రారంభోత్సవ కార్యక్రమం హాజరైనాం. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలయ ధర్మ కమిటీ, తర్వాత అరుణ రాజిరెడ్డి గారు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు అందరూ, ముఖ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయం ఇంకా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. భక్తులు కూడా చాలా శ్రద్ధాశక్తులతో లక్షలాది మంది ప్రతి అమావాస్య నాడు అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంకా ప్రభుత్వ పరంగా దీనికి కావలసినటువంటి వసతుల ఏర్పాట్లో ఇంకా 2వ ఘాట్ నిర్మాణం ఉన్నది. దాంతోపాటు రైలింగ్ ఏర్పాటు చేయాలన్నారు. తప్పనిసరిగా వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మంజూరు ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మొదటి ఘాట్ రోడ్డు నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యులైనటువంటి సందర్భంలోనే 60 లక్షలతో మంజూరు చేయించినాను. అప్పుడు నేనే ఉమామధురెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసినాం. కాబట్టి 2వ ఘాట్ రోడ్డును కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేస్తాం. తర్వాత మిగతా మౌలిక వసతులను కూడా కల్పించడానికి మా వంతు పాత్ర మేము వహిస్తాం. అందరికి కూడా ఈ బ్రహ్మోత్సవం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా సీతారాంపురం గ్రామం వరకు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు మల్లేష్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ గూడెం రమేష్, వేగమాంబారెడ్డి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ నగరంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సిద్ధం నరేష్ డిమాండ్ చేశారు. గుర్రంపోడులో భూ కబ్జాలకు నిరసనగా ఆదివాసులకు భరోసా ఇచ్చిన భానుప్రకాష్ పై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. యువమోర్చా నాయకులపై కేసులు ఉపసంహరించుకోకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. बीजेपी जिंदाबाद बीजेवैएम for 10 minutes out please హుజూర్ నగర్ గుర్రంపోడు తాండా భూముల అన్యాక్రాంతర విషయంలో బండి సంజయ్ గారు పిలుపు మేరకు మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారు వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలో మా యువకులను మరి అక్కడున్న ప్రజల్ని అక్కడున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి విపరీతమైన దాడులు పోలీసులతో చేపించి విపరీతం కొట్టడమే కాకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఏ కేసు అంటే ఆ కేసు ఒక 3-4 కేసులు పెట్టి ఇప్పుడు వాళ్ళని జైల్లోకి పంపించడం జరిగింది. ఇలాంటి చర్యలు టీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోకపోతే బాగుండదు. వారిపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రైవేటు టీచర్ల కోసం కొట్లాడితే దాని మీద ఒక కేసు, భూముల గురించి కొట్లాడితే దానికి ఒక కేసు. అసలు ప్రశ్నించే గొంతును తెలంగాణలో ఇక ఏ పార్టీ వచ్చేది లేదు, ఎవరు మమ్మల్ని అడగద్దు, మేమే రాజులము మేమే మంత్రులు అన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కనబడుతుంది. యువకులందరికీ అర్థమయ్యే దిశగా అంటే హత్యా రాజకీయాలని పెంచి పోషించి అంటే ఇవాళ సుపారీలు తీసుకొని మనిషిని చంపించి ఏదైనా ఇబ్బందులు వస్తే న్యాయవాదుల దగ్గరికి వెళ్దామంటే ఇవాళ న్యాయవాదులను చంపే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిపోయిన వ్యవస్థలు ఉందని మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇలాంటి చర్యలు కనుక యువకుల మీద కానీ రీసెంట్గా సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు నా కారు ఉంటే కూడా పోలీసులను లెక్క చేయకుండా కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు ఒక కారును బలగొట్టిపోయేంత ధైర్యం ఇవాళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు యువకులకు నూరిపోస్తుందంటే ఏం సందేశం ఇస్తుంది ఇవాళ ప్రజలకి? అంటే చంపుకునే రాజకీయాలు అంటే ప్రభుత్వం దిగిపోతుందంటే ఇంకా కొంతకాలానికి ఎవడు అడ్డం వస్తే వాడిని చంపేరా అనే సందేశం ఇస్తున్నట్టుగా మనకి ఇలా అర్థమవుతుంది. ప్రజలు వెనుకకపోయే పరిస్థితి లేదు. కార్లు బలగొట్టినా చంపినా కూడా ప్రశ్నించే గొంతును ఒక్కరిని చంపితే 100 మంది పుడతారనేది మన తరతరాలు మనకు నేర్పించిన విషయమే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ సమీపంలోని సర్వే నెంబర్ 35 ప్రభుత్వ భూమిలో అధికారులు సుందరీకరణ పేరుతో సమాధుల తొలగింపు చేపట్టారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తమ పెద్దల సమాధులు అక్కడ ఉన్నాయని, ఇప్పుడు సుందరీకరణ పేరుతో ఇరిగేషన్ అధికారులు వాటిని తొలగించడం అన్యాయమని నియోజకవర్గ క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ వారు తెలిపారు. సమాధుల తొలగింపుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని, దీనికి అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. మిమ్మల్ని కోరేది తీసుకొని మీరు బాధపడే అంశం లేదు. మీకు ఎంత బాధ ఉందో మీకన్నా ఎక్కువ పెయిన్ నాకు, ఎందుకంటే నేను మీలో ఒక్కనే తిరుగుతా. ఇది ఫస్ట్ మనము పర్మిషన్ మంచి మనిషి గలవారని చెప్పి ఒక మంచి పేరు ఉంది. మనం అదే పేరుతో పోరాడము. ఇది సక్సెస్ అయ్యేదా కూడా మేము పనిచేస్తాకి 100% ముందుకు వస్తాం. ఈ విషయం ఎమ్మెల్యే గారి మైండ్లో కూడా ఉన్నది. అయితే ఇది బాధాకరం. ఎంత బాధాకరం అంటే మామూలు బాధాకరం కాదు. ఎందుకంటే ఒక క్రైస్తవ శ్మశాన వాటి గురించి ఈ యొక్క ధర్నా చేస్తూ ఉన్నారు. మరి గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్మశాన వాటికి ఉంది. 2014లో మనకు లీగలైట్ అయింది. దానికి కావాల్సిన కొన్ని ప్రూఫ్స్ కూడా నేను మీడియాకి చూపిస్తా. మీరు ఒకసారి చూడండి. ఇది సర్వే నెంబర్, గవర్నమెంట్ సర్వే నెంబర్ 35. ఈ సర్వే నెంబర్లో సుమారు 11 ఎకరాల 8 గుంటలు ఉన్నాయి. 8 గుంటలు ఉంటే మాకు ఇచ్చింది 1 ఎకరా. కానీ ఇక్కడ ఎంత ప్లేస్ ఉంది, ఎంత ప్లేస్ ఆక్యుపై అయింది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. దాని తర్వాత ఇది మాకు కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత ఈ మ్యాప్ వేసి ఇచ్చారు మాకు.
2014. దాని తర్వాత మ్యాప్ వేసి ఇచ్చిన తర్వాత మేము జిహెచ్ఎంసీకి వెళ్ళి కలవడం జరిగింది. జిహెచ్ఎంసీకి వెళ్ళి కలిసినప్పుడు కూడా జిహెచ్ఎంసీలో మాకు ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఫామ్ ఇచ్చారు. ఇందులో సుమారు కొన్ని వందల డెత్ బాడీస్ పెడతాం జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా ఇస్తాం జరిగింది. మరి ఇన్ని రోజులు అయిపోయినాక 2014లో ఇచ్చారు. గత 20 సంవత్సరాలు ఉన్నది పక్కన పెడితే కూడా 2014 నుంచి కొన్ని వందల డెడ్ బాడీస్ ఇక్కడ పెడుతుంది. ఇప్పుడు ఇది 21 వచ్చింది. మరి ఈ 6 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పటికిప్పుడు మునిగిపోయింది ఏముంది? ఈ రోజు వచ్చి ఎక్కడైనా ఈ యొక్క బొందను జరిపే సమస్య ఉందా, వ్యవస్థ ఉందా? ఎక్కడైనా జరుపుతారా? మరి ఈరోజు సిటీలో ఎక్కడెక్కడో మెయిన్ రోడ్ల మీద మధ్యలో బొందలు ఉంటే వదిలిపెట్టి రోడ్డు పక్కకి వేస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు. మరి అలాంటిది ఈ రోజు ఇక్కడ ఈ బొందలను తీసేస్తున్నారు అంటే ఇది ఎంత బాధాకరమో మీరు చూడాలని చెప్పి కోరుకు మీ మీడియా సభ్యులను కూడా ఒకటే అవుతున్నా. ఇది పెద్ద మొత్తంలో కలెక్టర్ అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. అల్లాపూర్ డివిజన్ ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నగారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మా అల్లాపూర్ డివిజన్లోని వార్డ్ ఆఫీస్లో ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో 50 మెంబర్స్ ఈరోజు మా కార్యకర్తలు బ్లడ్ డొనేట్ చేయడం కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. క్యాలెండర్ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. మా కృష్ణారావు గారు ఏదైతే మా కుక్కట్పల్లి చూసి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన కలవడానికి చాలామంది జనాలు కూడా ఈరోజు ఇక్కడ వార్డ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏదైతే ఆయన అందరి జన హృదయంలో నివసిస్తున్నటువంటి మహానేత ఆయన ఏదైతే ఈరోజు మా అల్లాపూర్ డివిజన్లో కోట్లాది రూపాయలతో ఈరోజు డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. దీని మేరకే ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చాలా భారీ ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వాడపూర్కి రావడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి చాలా బాగా ఆయనకి శుభాకాంక్షలు డొనేట్ చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్యను తీవ్రంగా ఖండించారు. పట్టపగలు నడి రోడ్డుపై దారుణ హత్యకు పాల్పడిన కుంట శ్రీనివాస్ కు అతని అనుచరులకు కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు. తెలుసు అయినా వారి ప్రభుత్వ ఆగడాలు అంతు లేకుండా పోతున్నాయి. మరి వారి వెనుక వేసుకోవడానికి కొందరు జడ్పీ చైర్పర్సన్ కూడా మరి మా నాయకులు కాదంటున్నారు. మరి మరణ వాంగ్మూలం మరి కంటే పెద్ద సాక్ష్యం ఏది ఉండదు. మరి అతను చనిపోతూ కూడా మరి పలానా వ్యక్తి నన్ను చంపాడని చెప్పడం జరిగింది. మరి శవ రాజకీయాలని మాట్లాడుతున్నారు జడ్పీ చైర్పర్సన్ గారు. శవ రాజకీయాలు అంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కూడా విద్యార్థులను ఎంతో మందిని బలి తీసుకొని అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఈరోజు మరి భయభ్రాంతులకు గురి చేసి ప్రశ్నించే గొంతులను హత్య చేస్తూ కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు ఆ పార్టీ శవరాజకీయం చేస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు మాత్రం కాదు. మరి యువత ఆదర్శంగా నిలబడాలని మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు సంస్కారవంతుడు, విద్యావంతుడు, అందరికీ ఆదర్శప్రాయుడు కాబట్టే వారి కుటుంబానికి మళ్ళీ మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. మరి మీ నాయకుడు 5 సంవత్సరాలకే మరి ఏం పరిపాలించిండో ఏం చేసిండో తెలుసుకొని మరి ప్రజలు గుర్తించి మిమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. మరి అది గమనించకుండా మా నాయకుడిని విమర్శ చేయడం సరికాదు. మరి ఈ హత్యల వెనుక పోలీస్
డిపార్ట్మెంట్ కూడా సహాయ సహకారాలు ఉండవచ్చు అని ప్రజలందరూ భావిస్తున్నారు. మరి సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మరి వారి వెనుక ఉన్న ప్రజాక్షేత్రంలో అంతకులను పెట్టి వారి వెనుక ఉన్న నాయకులను కానీ అధికారులను కానీ బయటకు తీయాల్సిన అవసరం ఉంది. మరియు ఇంకొకటి ముక్తార మండలానికి సంబంధించి కవిరా జనగామ జిల్లా దేవరుప్పల మండలం సీతారాంపురం గ్రామంలో ఆర్య సంఘం అధ్యక్షులు గరిడె అంజయ్య ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గరిడె వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య కమిటీ సభ్యులు వరికల అంజయ్య, రతన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 392 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ నీతూ జాహ్నవి ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీకి పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నీటు వేణుగోపాలరావు, ఆర్య క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు బాలాజీరావు, కృష్ణాజీరావు పాల్గొన్నారు. లైబ్రరీ నారికేలాన్ని సమర్పించి లైబ్రరీ నారికేలాన్ని సమర్పించి ఆశీస్సు. జై భవానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. 392వ జన్మదినోత్సవాన్ని మన కామారెడ్డి జిల్లా కేంద్రంలో, మన పట్టణంలో అంగరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన పట్టణ ప్రథమ పౌరురాలు కుమారి నిట్టు జాహ్నవి మున్సిపల్ చైర్పర్సన్ గారు హాజరు కావడం ఆనందదాయకం. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు నిట్టు వేణుగోపాలరావు గారి నేతృత్వంలో మరి కామారెడ్డి జిల్లాలో ఈరోజు దాదాపు ఒక 15 విగ్రహాలని ప్రారంభం చేసుకోవడం కోసం మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఎందుకోసం చేసుకుంటున్నాం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అని అంటే, ఈనాడు భారతదేశం అని పిలువబడుతున్న అఖండ భారత్గా నిలవాలన్నా, లేదు సనాతన ధర్మం రక్షించబడాలన్నా ఛత్రపతి శివరాయ్ తప్ప ఇంకొకరు లేరనే విషయం నర్మగర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే 1506లో మొఘల్స్ మన దేశానికి దండయాత్రతో వచ్చినారు. 1625లో పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వచ్చినారు. 1670లో మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది. అట్లాంటి సందర్భంలో మరి 1630 సంవత్సరంలో ఛత్రపతి శివరాజ్. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో 391వ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు పట్లవత్ మన్యనాయక్, సాయిలాల్, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. జై 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 శివాజీ, జై 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 భవానీ, జై శివాజీ, జై 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 జై
భవానీ జై భవానీ జై శివాజీ జై 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 భవానీ జై 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 శివాజీ జై 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 భవానీ జై 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 శివాజీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ జై భవానీ జై శివాజీ భారత్ మాతా కీ జై జై భవానీ జై భవానీ జై శివాజీ జై 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 భవానీ జై 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 శివాజీ జై 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 భవానీ జై 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 శివాజీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ జై భవానీ జై శివాజీ భారత్ మాతా కీ ఆదిలాబాద్ జిల్లాలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఆరాఫత్ శ్రీకాంత్, లతా, విజయ్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చెప్పారు. सर जाता हूँ सर जाता हूँ నిర్మల్ జిల్లా బైన్సాలోని శివాజీ చౌక్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ జాగృతికి, భారతీయుల హిందూ సంరక్షణకి ఎంతో కృషి చేశారని, ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తుల నిర్మాణం చేయగలిగారు శివాజీ. తానాజీ మాల్సరే లాంటి తానాజీ మాల్సకు అవి యువతకు ప్రేరణ కావాలి. అతని పరిపాలన ఈరోజు మనం రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాం. చాలా మంది పెద్దలు చెప్పారు, మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు, రామరాజ్యం రావాలి భారతదేశంలో. రామరాజ్యాన్ని అసలు ఏ విధంగా ఉండాలి, ప్రజలు కష్ట సుఖాలు పాలు పంచుకునేవాడు, ప్రజల గురించి పట్టించుకునేటువంటి అష్టప్రధానమైనటువంటి పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి శివాజీ. ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు, సతీ సహగమనం లాంటి దురాచారాన్ని రూపుమాపినటువంటి వ్యక్తి శివాజీ. మహిళలకు ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానం ఇచ్చినటువంటి హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం మాతృదేవోభవ అన్న మనం. స్త్రీని పరస్త్రీని కూడా తల్లిలాగా చూడాలనే సంస్కృతి ఉన్నది. కనుక అలాంటి స్త్రీలకు గౌరవం ఉండాలి. ఏ దేశంలో అయితే స్త్రీ గౌరవింపబడుతుందో ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పారు. కనుక అలా చేసి చూపించిన జనగామ జిల్లా దేవరుప్పల మండల వైకుంఠధామంలో టాయిలెట్స్ నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. దహన సంస్కారాల అనంతరం స్నానం చేయడానికి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. బాత్రూంలలో నీటి సౌకర్యం లేదు, పైకప్పు నిర్మించలేదు. పైకప్పు నిర్మాణంపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని స్నానాల గదులపై పైకప్పు నిర్మించి నీటి వసతి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైలు రోకో చేపట్టిన ఏఐకే, ఎస్సీసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా రైల్వే రోకో చేపట్టారు.
రైతు వ్యతిరేక 3 చట్టాలను, జాతీయ విద్యుత్ బిల్లును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమంలో ఇప్పటికే 250 మంది ప్రాణత్యాగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రైతు స్వేచ్ఛ పేరుతో అంబానీ, అదానీలను స్వేచ్ఛ కల్పిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఏబీవీపీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో శివరాజ్ మహారాజీ 391వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దేవేందర్ మాట్లాడుతూ శివాజీ ఉద్యమ స్ఫూర్తి, దేశభక్తి నేటి యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. శివాజీ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చి యొక్క శివాజీ మహారాజ్ యొక్క 391 జయంతి కార్యక్రమము మహేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మహనీయులైనటువంటి యొక్క జయంతి కార్యక్రమాలు అనేక విధాలుగా విద్యార్థుల్లోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క చరిత్రలను చెప్పినటువంటి ఘనత విద్యార్థి పరిషత్ది. శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19వ తేదీన పూణేలో జన్మించినటువంటి గొప్ప మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ యొక్క శివాజీ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో నడవాలని అవకాశం ఇచ్చినందుకు కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా. ఈరోజు ఏబీవీపీ మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ యొక్క శివాజీ జయంతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చి యొక్క శివాజీ మహారాజ్ యొక్క 391 జయంతి కార్యక్రమము మహేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. విద్యార్థి పరిషత్ ఏబీ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని పట్టణ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివరాజీ చౌరస్తాలో శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధాన కూడలిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొంటె శివకృష్ణ యాదవ్, భరత్, రఘు తదితరులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాచిగూడ డివిజన్ బీజేపీ బీసీ మోర్చా సెక్రటరీ మరియు హైదరాబాద్ మరాఠా సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీమన్ బీరధర్ ఆధ్వర్యంలో కాచిగూడ లింగంపల్లి మహంకాళి టెంపుల్ నుండి సిబిఎస్ వద్ద ఉన్న శివాజీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.
ఓకే 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 అరే నీకు యూట్యూబ్ లింక్ ఇస్తా మొత్తం వీడియోనే ఓకే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జయంతి సందర్భంగా కాచిగూడ డివిజన్ వీర్ శివాజీ సేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో సుమారు 300 కార్యకర్తలు మరియు హిందూ బంధువులు మరియు శివాజీ భక్తులు పాల్గొనడం జరుగుతుంది. ఈ ర్యాలీ కాచిగూడ నుండి చెప్పల్ బజార్, మోతీ మార్కెట్, కోటి, ఛత్రపతి శివాజీ మహారాజ్ CBS విగ్రహం వరకు సాగుతుంది. ఏ విధంగా అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏదైతే హిందువుల కోసం పోరాడినారో అదే స్ఫూర్తితో మన హిందువులు కూడా ముందుకు సాగాలని, మరియు ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ భాగ్యనగరంలో 1677 ఫిబ్రవరి 7 రోజు అడుగుపెట్టడం జరిగింది. తానీషా ప్రభు గారి ఒప్పందం మేరకు మొఘల్ సామ్రాజ్యం నుంచి హైదరాబాద్ భాగ్యనగరాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ 70,000 సైనికులతో హైదరాబాద్లో రావడం జరిగింది. జై భవానీ, జై శివాజీ. కొత్తపేట చౌరాస్తాలోని నెక్సా షోరూం దగ్గర శైలేష్ సేవాదల్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శివాని పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత్ మాతాకి అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ కొత్తపేటలో శైలేష్ యువమోర్చా నాయకులు వారి ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ముఖ్య అతిథిగా విచ్చేసారు పెద్దలు శశన్న గారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అలాగే నన్ను కూడా ఇక్కడ మొదటిసారిగా ప్రతి సంవత్సరం చేశారు కార్యక్రమం. ఈసారి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు ఈ ఉత్సవ కమిటీకి కూడా కోటి ధన్యవాదాలు. ఇలాంటి మహానుభావుల జయంతిలు మనం భావితరాలకు మనం అందించాలంటే వీరిని స్మరించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం మనకు ఆదర్శంగా మనం భావితరాలకు ఇవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి శైలేష్ వాళ్ళ టీంకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శివాజీ మహారాజ్కి జై. మన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లింకించబడ్డ పేరు మన శివాజీ గారిది. మన శివాజీ గారి పేరు వింటేనే మన హిందూ మతస్థులందరికీ మనసు పులకరించిపోతుంది. జై శివాజీ అని అంటేనే ఒకటి. ఆయన మొఘలులతో పోరాడి మన హిందూ మతాన్ని కాపాడారు. తనకున్న మొదటి గురువు తన తల్లి గురువు అయ్యి తనని ఎంతో ఉన్నత స్థాయికి తనని పెంచింది అన్నదానికి కారణం తన గురువు. కాబట్టి నేను ఒకటి ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క యువకులను కోరుకునేది తనని స్ఫూర్తిగా తీసుకోవాలి. తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇవ్వాలి, అలాగే పరాయి స్త్రీకి కూడా అంతే గౌరవం ఇచ్చి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన సమాజంతో పాటు మన ధర్మాన్ని కూడా గట్టిగా నిలబెట్టాలి. ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని తీసుకొని ఛత్రపతి శివాజీ చూపెట్టినటువంటి వీర పరాక్రమాలను ఆదర్శంగా తీసుకొని ధర్మ రక్షణ కోసం ఛత్రపతి చూపెట్టినటువంటి మార్గం లోపట నేటి యువత నడవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఈనాటి సందేశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొత్తపేట చౌరస్తా నందు సాయి సేవాదల్ ఆధ్వర్యంలో
ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నాము. స్వరాజ్యం కోసం సురాజ్యం కోసం ఆనాడు ఛత్రపతి శివాజీ మరి ధర్మ సంస్థాపనార్థం ఆయన పనిచేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ప్రారంభ పూజలో పాల్గొన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. షాబాద్ మండలంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. వరంగల్లో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్. బీజేపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. కుత్బుల్లాపూర్లో క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన. సుందరీకరణ పేరుతో తమ పెద్దల సమాధులు తొలగిస్తున్నారని ఆవేదన. అల్లాపూర్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు. కార్పొరేటర్ సబియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. ఇవి ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం.